ఉప్పు వేస్తున్నాను. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చి మునక్కాయ మటన్ వేసి కూర చేయబోతున్నాను. చూడండి, ముందుగా ఎర్రగడ్డలు బాగా కోసుకున్నాను. దాని తర్వాత ఇది ఫ్రై చేసుకుంటున్నాను. తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేసినాను. మటన్ వేసేస్తున్నా. మిరప్పొడిలో చాలా కారం తక్కువ ఉంది, అందుకోసం ఎక్కువ వేసినాను. ఇది ధనియాల పొడి. టమాటా పేస్ట్ వేసినాను. టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు, పసుపు, కొత్తిమీర, ఇది పులుపు ఏమంటారు దీనికి, పులుపుకి ఇది నేను ఐస్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఫ్రీజ్ చేసి నేను ఫ్రీజ్ చేసి పెట్టేస్తా. మిక్సీలో వేసి 3 సీటీలు వచ్చేసింది. ఇప్పుడు చూద్దాము ఎలా ఉందో పులుసు. బాగా వచ్చింది. ఇది మటన్, ఇది అయినా చూద్దాము మెత్తపడిందా లేదా అని. మెత్తపడింది. ఇది ఉంది కదా ఉల్లగడ్డ, మునక్కాయలు, మళ్ళీ పులుపు, ఇది చింతకాయ రసం అంతా వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 2-3 సీటీలు ఇచ్చేస్తా. ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడు బాగుంది, సరిగ్గా ఉంది. ఇప్పుడు ఒక 2 సీటీలు పెట్టేద్దామంటే. సీటీలు పెట్టేద్దామా? ఓకేనా? చూడండి, బిస్మిల్లాహిర్రహమానిర్రహీం ఎంత బాగా వచ్చిందో చూసేదానికి. కాకపోతే దీంట్లో ఒరిజినల్ కలర్ రావటం లేదు. ఇది ఉల్లగడ్డలు, మునక్కాయలు అంతా బాగా మెత్తబడిపోయి ఉంటుంది. నేను తీసి పెడతాను. చూడండి, ఇక్కడ కనిపించడం లేదు. చాలా బాగా మెత్తగా ఉడికింది. టేస్టీగా కూడా ఉంది. నేను ఇప్పుడే చూసినాను ఉప్పు ఎలా ఉంది అని. చాలా బాగుంది అండి. ఇది పోయి సర్వ్ చేసేస్తాను ఇప్పుడు. నేను నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడి నేను వీడియోస్ తీస్తాను.